ప్రియాతి ప్రియమైన మా రోజక్కకి రెండు మాటలు. సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాము. వచ్చిందండి వయ్యారి. ఒక పంది, మురికాల్లో దొరికే పంది, ఒక ఐరన్ లెగ్. ఏం మా రోజక్క కుంభమేళకు పోయినవంట 17 మంది మే వృద్ధాగా చచ్చిపోయినారంటనే. నీ ఐరన్ లెగ్ పవర్ ఏందో అందరూ తెలుసు. తమరి గురించి నాకు తెలియదు. ఇప్పటి వరకు కుంభమేళకు పోయిన వాళ్ళందరూ ఇప్పటికే చేమ గోడ చిన్న హాని జరగలేదంట. నువ్వు అట్టు అడుగు పెట్టినవో లేదో 17 మంది చచ్చిపోయినారంట కదా మే. అరే అరే ఇది చాలా బాధాకరము, విచారింపదగ్గ విషయం కదా. నాకు ఆ మాట వినంగానే షాక్ వచ్చేసింది మే. నోటి కూడా మాట కూడా రాలా నాకు. దీన్ని బట్టి నీకేం అర్థమైందా? బేసిక్గా అనడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు పోయినవు కాబట్టి ఇది అలుసుగా చేసుకొని మాట్లాడుతూ ఉండా. ఎందుకంటే నువ్వు మొన్న జరిగిన మిస్టేక్ తిరుపతిలో ఆడ పొరపాటు జరిగింది. ఉందాతనంగా వచ్చి ఏం చెప్పాలా? నువ్వు ఏదో మిస్టేక్ జరిగింది, జరగకుండా చూసుకోండి బాబు గారు అని చెప్పాలా. దాన్ని ఏం చేసినావు నువ్వు? శవరాజకీయం చేసిల్లా. అప్పుడు 2 రాష్ట్రాలకే తెలిసింది. ఇప్పుడు 17 మంది మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయా నీ లెగ్ ఐరన్ లెగ్ అని. అందరూ అంటా ఉండరు మే, నేను అనడం లేదు తల్లా, నీ లెగ్గ మాకు తెలుసు కదా. కాబట్టే కర్మ ఎప్పుడు ఎవరికి వదిలిపెట్టదక్క. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచా చాలా బాధేసా. ఏం చేద్దాం రోజక్క, కాలం కలిసి రాకపోతే అంత ఇట్లే ఉంటుంది. సరే మరి అయితే కొంచెం కూల్ డ్రింక్ తాగు, కూల్ అవుతావా? జాగ్రత్తగా ఉండకు. వచ్చా ఏంటి డౌటా? రోజా గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసా. నీ ఐరన్ లెగ్ పవర్ ఏందో తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. వచ్చేసా. మధ్యలో పానకల పొడకలో ఇదొకటే. కుంభమేళకు వెళ్ళింది. అక్కడ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తే మంచిది. నేను అప్పుడే అనుకున్నా, ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? అయ్యి బాబోయ్, అంత దరిద్ర పదమా? సామాన్యమైన పదం కాదండి, అది ఏమైనా సామాన్యమైన లెక్క, ఐరన్ లెగ్. కుంభమేళాకు పోయింది ఆర్కే రోజా. అక్కడ పోయి పాదం ఆడ మోపింది. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ రోజు 20 మంది చనిపోవటానికి కారణం అయ్యో. ఏం చేయాలి చెప్పు? దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనతో నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? నా మహాతల్లి నన్న కుంభమేళను ఎక్కడికో వెళ్ళింది. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. ఈ విధంగా పాదం మోపింది. అస్సాం అయిపోయినారు 20 మంది పోయారు, గాలిలో కలిసిపోయారు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు ముగ్గులాగా? 20 మంది కథం. నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇన్ని రోజులు ఏమి కాల ఈ రోజారెడ్డి నిన్న మహాకుంభమేళకు పోయి ఐరన్ లెగ్ వల్ల 17 మంది 18 మంది దాకా చనిపోయినారంట. ఏం మాట్లాడతాడు నువ్వు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోజా గారి కాన్స్టిట్యున్సీకి పోవటం, ఆ గాలిలో పౌరాల గుట్లో కలిసిపోవటం. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకో. అంటే ఆ రోజే దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట జరిగిన రోజు ఈమె కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం. అది అందరికీ తెలుసు. నిర్ణయం తీసుకున్నాయి. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించున్నాయి. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము చెయ్యం తప్పుగా ప్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అది లైఫ్.